డిస్ట్రిబ్యూటర్ అనేవాడు నిర్మాత దాకా వచ్చి సాయం చేసే రేంజ్ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు సార్ అది నిర్వీర్యం అయిపోయింది? అసలు ఎప్పటి నుంచి వెళ్ళిపోయింది అది? లేదండి, ఇంతకుముందు చాలా చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ కంపెనీలు ఉండేవి. అవును సార్. ఇంకా మీకు చెప్పాలి అని అంటే, మీకు తెలియని రోజుల్లో రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్ అని కన్నాంబ గారు ఆర్టిస్ట్ పేరు వినుంటారు మీరు. విన్నాను సార్. నాగభూషణం గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. మ్మ్. కంపెనీ పేరు రాజరాజేశ్వరి. ఆ కంపెనీ మీరు ఎక్కడున్నా షూటింగు స్టాఫ్కి ఇంటికి తీసుకెళ్ళి జీతాలు 31వ తారీఖున మ్మ్. ఇచ్చేటటువంటి కంపెనీ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఫస్ట్ కంపెనీ. నాగభూషణం గారు, కన్నమ్మ గారు. ఐదర్ తమిళ్ ఆర్ తెలుగు, ఈవెన్ సౌత్ ఇండియా. తర్వాత దాన్ని ఫాలో అయ్యారు అంజలి పిక్చర్స్ వారు. దాని తర్వాత వచ్చారు, చాలా కాలానికి వచ్చారు అన్నపూర్ణ వారు. అవును, దుక్కుపాటి మధుసూదనరావు గారు. అంటే పేరుకు దుక్పాటి మస్తుండారు అయినా కానీ నాగేశ్వరరావు గారి కంపెనీ అని పేరు ఉండేది అన్నపూర్ణ అనేసరికి. అవునండి. ఆ తర్వాత జగపతి అని, పిఏపి అని, వీటితో పాటు బిఎస్ సుబ్బారావు గారిని బిఎస్ ప్రొడక్షన్స్ అంజలీదేవి గారితో, మీకు గుర్తుంటుంది చెట్టు లెక్కగలనా పుట్ట లెక్కగలనా అనే సాంగ్ ఈ రోజు కూడా చాలామందికి అవును. ఈ సీజన్స్, మ్యారేజెస్, ఫంక్షన్స్లో ఇప్పటికీ పెడతారు బిఎస్ ప్రొడక్షన్స్ అని. ఓకే. ఇట్లాంటి కంపెనీలు ఉండేవి 10 కంపెనీలు. వాళ్ళకి చాలా హెల్దీగా డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్తో పాటు ఒక చక్కటి కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉండేది ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కంట్రోల్లో తెలుసుకునేవారు. ఓకే. అంటే మనం కూడా పెట్టుబడి పెడుతున్నాం దీంట్లో, మనం వాటాదారులు. అది ప్రాపర్గా వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళ, అంటే కంట్రోల్ కాదు కానీ అండర్స్టాండింగ్ ఉండేది. కరెక్ట్. తర్వాత నవైగా ఫిలిమ్స్, అన్నపూర్ణ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, విజయ ప్రొడక్షన్స్, వీటన్నిటికంటే కూడా ముందు కంపెనీ వచ్చేసేసి పూర్ణ పిక్చర్స్. అవును. మంగరాజు గారి టైంలో స్టార్ట్ చేసిన కంపెనీ వాళ్ళ అబ్బాయి తర్వాత హ్యాండిల్ చేశాడు, ఓకే. కామరాజు గారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు విశ్వం గారు వాళ్ళు చేశారు కానీ దే ఆర్ నాట్ మెయింటైన్ చేయలేకపోయింది కంపెనీ. అట్లా విజయ ప్రొడక్షన్స్ మూసేశారు, అన్ని కంపెనీలు మూసారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది బయ్యర్ డిస్ట్రిక్ట్ వారి. ఓకే. ఆ డిస్ట్రిక్ట్ వారి బయ్యర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మనకి సక్సెస్ ఆ ఫిలిము కలెక్ట్ చేసిందా లేదా అనేది ఎవరికి తెలియకుండా పోయింది. వాళ్ళు అక్కడ ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. ఓకే. మీకు ఇట్లా మీడియా, టీవీ, ఈ యూట్యూబ్ ఇట్లాంటివి లేవు అప్పుడు. అవును. ప్రొడ్యూసర్ అంటే ఎవడో ఫోటో కూడా చూస్తే తెలియదు, పేరు మాత్రం పోస్టర్లో వచ్చి ఉండేది. టీవీ ఇంటర్వ్యూస్ లేవు. నిర్మాత పేరుతో పాటు బ్యానర్ పేరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉండేది ఆ రోజుల్లో. కరెక్ట్. తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా వచ్చిందంటే, నిర్మాత బ్యానర్ కంటే కూడా హీరోయిజం, డైరెక్టరిజం అనేది ఎక్కువ ఫోకస్లోకి వచ్చింది. దాంతో ఏ కంపెనీ సినిమా ఇది అనేది కూడా ఆడియన్స్, పబ్లిక్ తెలుసుకోవడం అవసరం లేదు. ఎవరు డైరెక్టరు, ఎవరు హీరో, ఆ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయ్యింది. కాదు కొన్ని సంస్థలు ఇప్పుడు కూడా కొన్ని సంస్థలు, ఒక మైత్రి ఫిలిమ్స్ అనో, దిల్ రాజు గారి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అనో, రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ అనో, ఏఎంబి సినిమాస్ అనో, ఇట్లాగా ఏషియన్ ఫిలిమ్స్ అనో, ఇట్లా కొన్ని సినిమాస్కి ఇప్పటికీ కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి సార్. వాళ్ళు సంస్థ నుంచి వస్తున్నారంటే వాళ్ళు చాలా పెద్దగా ప్రొజెక్ట్ చేయగలరు, థియేటర్కి ప్రేక్షకుల్ని తీసుకురాగలరనే నిర్మాతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. అంటే ఉన్నారు కానండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి దిల్ రాజు గారు కూడా బిగినింగ్ స్టేజ్లో ఎవరికి తెలియదు. తర్వాత దిల్ రాజు గారు కంటిన్యూస్గా చేస్తూ సొంత డిస్ట్రిబ్యూషన్,
నిజాం సర్క్యూట్లో బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇది. మీకు అట్లా తీసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ కూడా పెద్ద కంపెనీ. అవును సార్. ఇవాళ సురేష్ ప్రొడక్షన్ నుంచి పెద్దగా పిక్చర్స్ రావటంలా. సురేష్ బాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు కానీ బయట పిక్చర్స్ చేస్తూ, బయట పిక్చర్లు కొంటూ ఇచ్చేస్తున్నారే తప్ప సురేష్ బ్యానర్లో అంటూ వచ్చి పిక్చర్ వచ్చి ఎంతకాలం అయింది. అవునండి. అయితే మీరు